సిద్దిపేట జిల్లా బెజ్జంకి మార్కండేయ దేవాలయంలో శ్రీరామ హృదయ కలశానికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీర స్వామి దివ్య సంకల్పంతో ముచ్చింతల శ్రీ రామానుజ సహస్రాబ్ది సమత విగ్రహ క్షేత్రం నుంచి పంపిన శ్రీరామ హృదయ కలశాన్ని మార్కండేయ దేవాలయంలో ఉంచారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ఓ భక్తుని ఇంట్లో కలశాన్ని భక్తిపూర్వకంగా ఉంచి పూజలు నిర్వహించారు. కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని, సమాజంలో శాంతి సౌభ్రాతృత్వం నెలకొనాలని, ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహిళలు భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ స్తోత్రం, శ్రీరామ భజనలు ఆలపిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. అనంతరం భక్తులంతా శ్రీరామ శ్రీరామ అంటూ 5 సార్లు శ్రీరామ నామస్మరణ చేసి పవిత్ర భావంతో బియ్యం గింజలను శ్రీరామ హృదయ కలశంలో సమర్పించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని 15 రోజుల పాటు ప్రతిరోజు ఒక్కో భక్తుని ఇంట్లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు భక్తితో సమర్పించిన బియ్యం గింజలతో కూడిన శ్రీరామ హృదయ కలశాలను చిన్నజీర స్వామి స్వయంగా శ్రీరామచంద్రునికి అభిషేకం చేయనున్నట్లు పేర్కొన్నారు. శ్రీరామ నామస్మరణతో కుటుంబాల్లో భక్తి, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడంతో పాటు సమాజంలో శాంతి, ఐక్యత నెలకొనాలన్నదే ఈ మహత్తర కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. చిన్నజీర స్వామి పంపినటువంటి కలశము ప్రథమంగా మన బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి గుట్టపైకి తీసుకువచ్చి అక్కడ భద్రపరచడం, అక్కడి నుంచి మళ్ళీ తీసుకువచ్చి శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయంలో మొదటి రోజు అక్కడ భద్రపరిచి మళ్ళా మరుసటి రోజు సూర్యప్రకాష్ రేణుకా గారి ఇంటిలో గృహములో విష్ణు సహస్రనామము, లక్ష్మీ అష్టోత్తరము, తదనంతరము భజన కార్యక్రమము చేయడం జరిగినది. ఈ మరుసటి రోజు ఈ 15 రోజుల వ్యవధిలో రోజుకొక భక్తుని ఇంటిలో గృహములో భజన చేయడం జరుగుతుంది. కాబట్టి